ఎస్ఐ అయిన తర్వాత నీలో కొంచెం పెరిగిందిరా. అదే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యూనిఫామ్ ఇచ్చినటువంటి బలం. ఏదైనా ఆదిత్య, నువ్వు న్యూ ఆదిత్యవ్రా. అది నీకు ధైర్యం లేదు అందుకని ఇప్పుడు నీకు ఫుల్ ధైర్యం రా. ఆ ఇస్మార్ట్ సినిమా లెవెల్లో ఎరగదీసేయడమే అన్నట్టుంది నన్ను నేను చూసుకుంటుంటే. శభాష్ రా ఆదిత్య. ఏంటి తులసి ఇంకా రావట్లేదు? అంటే ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, స్పెషల్ గెటప్లో వస్తుంది. ఏమన్నా తులసిని ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకురావడం కుదరదు. అందుకనే ఒకసారి అక్కడికి వెళ్ళి కలిస్తే అమ్మ చూస్తే మేనేజ్ చేసి మెల్లగా జంప్ అయిపోతా. ఆదిత్య, ఏంట్రా రెడీ అయ్యి కిందకి రాకుండా ఇక్కడే నిలబడి చూస్తున్నావేంటి? ఎవరి కోసం? అది అబే ఎవరి కోసం లేదమ్మా. అవును, మీ స్టేషన్లో సరోజ, శైలజ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా? పిలిచానమ్మా, అదిగో వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంట్రా వాళ్ళకి ఇల్లు కొత్త, రూట్ కొత్త, నువ్విక్కడ నిలబడి వాళ్ళ కోసం ఎదురు చూడటమేంట్రా? వాళ్ళు మన ఇంటికి చాలాసార్లు వచ్చిన వాళ్ళే కానీ పదరా, అవతల పూజకు టైం అవుతోంది. వాళ్ళు వస్తారులే కానీ నువ్వు పదరా. సరేమ్మా, పద. అబ్బా, నువ్వు నాకే ముద్దొస్తున్నావే. ఇంకా ఆదిత్య నేను చూడకుండా ఎలా ఉంటాడు? ఇప్పుడు కాని దిష్టి చుక్క పెట్టుకుని వెళ్తే అది కాని దుర్గమ్మ చూసిందనుకో, అప్పుడే బుగ్గున చుక్క పెట్టేశావు, పెళ్లి కూతురు అయిపోయావా ఏంటి అని ఫీల్ అయిపోతుంది. సో దిష్టి చుక్క ఎక్కడ పెడితే బాగుంటుంది? వచ్చేసింది. నీ మొహంలో పెళ్లి కళ కొట్టొచ్చేసినట్టు వచ్చేసింది. అందరూ నిన్ను చూస్తే ఈ కాలం సత్యభామ అనుకుంటారు. అలాగే ఉన్నావు. నీరజాలగలడా నా పతి, నీరజాలగలడా తులసీపతి, నీరజాలగలడా. ఏంట్రా నువ్వెక్కడున్నావేంటి? ఎప్పుడొచ్చావు? ఎప్పుడు రావడం ఏంటి? ఎప్పుడు లోపలే ఉండిపోతున్నాను కదా. ఈ బ్యూటీని లోపల దాచుకోవడం కుదరదు కాబట్టి ఇదిగో ప్రెజెంట్గా నీకు దర్శనం ఇస్తున్నా. ఏంటి దర్శనం ఇస్తున్నావా? అవునే, నువ్వే కదా సత్యభామ లెవెల్లో నీరజాల గలడా నా పతి తులసిపతి అన్నావు. అందుకనే ఈ తులసిపతి కాబోయే పతి అని చెప్పి ఎదురుగా నిలబడ్డాడు. నీ అందం చూస్తూ తరించిపోతున్నాడే. మా ఏం అందం. ఆహా, అందుకనే నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. అబ్బబ్బబ్బా, నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. కొట్టానంటేనా? పూజకొస్తున్నాను, ఇక్కడ పూజ చేశాను, ఇప్పుడు మళ్ళీ మీ ఇంట్లో పూజకు అటెండ్ అవుతున్నాను. పిచ్చి వేషాలు వేసి మళ్ళీ దగ్గరకొచ్చావనుకో బాగోదు. ముందు ఆ బుర్రలో ఉన్న పిచ్చి ఆలోచనలు మార్చుకో. నీ ఆలోచనలను స్విచ్ ఆఫ్ చేసుకో. అరే, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? ప్రతిదీ నేను చెప్పాలా? అది కాదే, ఒక్కటి ఏదైనా 3 ముళ్ళ తర్వాతే.
ఇట్స్ వెరీ స్ట్రిక్ట్. అయినా ఏంటి, ఒక మంచి చెడు లాంటివి ఉండవా? ఇవాళేంటి, శ్రావణ శుక్రవారం, పూజకి బయలుదేరుతున్నాను. నువ్వొచ్చిలా చిచి. అది కదే ప్లీజ్. పోరా. ఒక్కటి. నిన్ను ఏంటి తులసి ఇది? అయ్యో సారీ సారీ సంబయ్య. అవును, ఏంటమ్మా డబ్బా విసిరేసావు? ఆ, ఆ, అది అది నాకు అర్థమైందిలే. నమస్కారం అండి. మినిస్టర్ గారితో మీరు కూడా ప్రారంభోత్సవానికి వెళ్లారేమో అనుకున్నాను. అవన్నీ ఎప్పుడూ ఉన్నవే. వరలక్ష్మి వ్రతం కన్నా ఎక్కువ కాదుగా. బొట్టిటివ్వే. అతయ్య, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను పిలిచానని రావేమో అనుకున్నాను. తమరు పిలిచారని రాలేదేసయ్య గారు, మామయ్య కోసం వచ్చాం. ఆహా, మా అత్తయ్య కోసం రాలేదా? పొల్లిరవకే. ఆదిత్య అన్నాడని ఏదో సరదాగా నేను అన్నాను. పోతు పేరంటాళ్ళ మీరేంటి నువ్వు పట్టించుకోలేదని మేమన్నాం. పట్టించుకోకపోవడం ఏంటి? వీళ్ళని కూర్చోమని మేము అంటున్నాంగా. పిలిచి పసుపు రాసి గంధం అంటిస్తారా? అయినా మీరేంటి ఎదురొచ్చి పిలిస్తే గాని రారా? మేం అలా ఏం అనలేదు దుర్గమ్మ. మొదలు పెట్టాకే రావాల్సింది. అలా కూర్చోండి. ఏంటి కార్పెట్ లేదని చూస్తున్నారా? ఖాళీ లేదు కదా. పైగా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఆల్రెడీ. వాళ్ళని లేపి కూర్చోపెట్టమంటావా? పర్వాలేదులే వదినా. అమ్మవారి ముందు ఎక్కడైనా కూర్చుంటాను. అమ్మా, పరై వాళ్ళలా ఇక్కడేంటి, మండపం పక్కన కూర్చుందాం రా. అవునవును, ఆడపడుచువమ్మా, ముందుండాల్సిందానివే. అలా వచ్చి కూర్చోండి. ముందెక్కడ కూర్చుంటారండి? అమ్మా, అక్కడ ప్లేస్ ఉంది కదమ్మా. అతయ్య, మీరు వెళ్ళి కూర్చోండి. ఏ తులసి, కూర్చోవే. పేరంటాళ్ళ దగ్గర నువ్వేంట్రా? పూజ తమరే చేయాలి కదా. ఏదైనా మీరు పూజలో కూర్చుంటారు, పక్క నుండి అదో ఇదో అందించడానికి ఉండాలి కదా. అమ్మా, తమరిక ఆలస్యం చేయకుండా వచ్చి పీటల మీద కూర్చుంటే వ్రతం ప్రారంభిద్దాం. అలాగే పంతులు గారు. ఏం ప్రసాద్ గారు, ఈసారైనా ఈ అమ్మాయితో మీ ఆదిత్య పెళ్లి జరిపిస్తారా లేదా? నాకు చెయ్యాలనే ఉంది, కానీ వారికి వాడి పెళ్లి అదిగో ఆ తులసితో చెయ్యాలనే కోరిక బలంగా ఉంది. అదేంటి దుర్గా, నీదో కోరిక మీ వారిదో కోరిక? మా ఇంట్లో అంతే, చెరోదారి చెప్తే వినరు. ఇప్పుడు అవసరమా? ఆవిడ అడిగారు కాబట్టి చెబుతున్నానండి.
అదేంటండి ప్రసాద్ గారు? ఇది నా ఇష్టం కాదండి, వాడిష్టం. వాడు నేను చెప్పిన దానికి సరే అని పీటల మీద కూర్చున్నవాడు. మీ ఇష్టాన్ని వాడి మీదకి నెడతారెందుకు? అమ్మా ముందు పూజ సంగతి చూడు. వింటున్నానుగా, అందరూ నా నోరు నొక్కాలని చూసేవాళ్లే. అమ్మా వర్జన్ రాకుండానే పూజ మొదలు పెట్టాలి. వచ్చి కూర్చోండి. సరే సరే కూర్చోవే లక్ష్మి. పంతులు గారు ఒక్క నిమిషం. మా మీద కోపంతో కాళ్లకు పసుపు రాసుకోకుండా వ్రతం చేయడం అశుభం దుర్గమ్మ. ఉండు, నేను రాస్తాను. సత్యవతి, పసుపు రాసే వాళ్ళని వద్దనడం పాపం దుర్గమ్మ. పంతులు గారు ఆ పసుపిలా ఇవ్వండి. సాక్షాత్తు కనకదుర్గ అమ్మవారి కాళ్లకు పసుపు రాసినట్టుగా ఉంది. ఇలాంటి మాటలు వాడే వాణ్ణి మాయలో పడేశారు. నేనంత తేలిగ్గా నీ బురడీలకు పడేదాన్ని కాదు. వంకలు పెట్టి 100 సార్లు కాలు పట్టినా నేనేమి మెత్తబడను. మామయ్య మాటిచ్చాడు. ఇంక నీ కాళ్ళు పట్టాల్సిన అవసరం ఏముంది దుర్గమ్మ? నువ్వు మెత్తపడకపోయినా నష్టమేముంది? అత్తయ్య సంగతి తెలీదా? మావయ్య మాటిచ్చాడు అంటున్నావు. ఆయన మాట నెగ్గినప్పుడు చూద్దాం గాని. మీ అమ్మ కాళ్ళకు కూడా పసుపు రాసావుగా, అప్పుడేమనిపించింది? సాక్షాత్తు లక్ష్మీదేవి పాదాలు తాకినట్టుగా అనిపించింది. అంటే ఏంటే నీ ఉద్దేశం? అందరూ అమ్మవార్లే కదా, నువ్వేం తప్పులు వెతక్కు. అవతల వాళ్ళ మీద రాళ్ళు విసిరితే ట్రవ్వలు మన కంట్లో పడ్డామంటే ఇదే. బావా, స్టేషన్ సంగతులేంటో? మీ కొత్త ఎస్ఐ గారు ఎలా ఉంటున్నారు? బ్రహ్మాండంగా ఉంది బావా. ఎస్ఐ గారు నిప్పు కణిక. నీ పెంపకం కదా బావా, వంకబెట్టే పనే ఉండదు. అన్ని దొంగ వేషాలే. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాథి కుంభామహే కవిం కవీనాం ఉపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మస్పదాన సరస్వతీ నమః. ఓం సరస్వతీ అమ్మా, ముందు మీరిద్దరు కొబ్బరికాయలు కొట్టండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్.
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకల్చరసద్దేవ పద్మాం పరాంగీ సర్వాలంకారయుక్తాం సతతమవైదాం భక్తనమ్రాం భవానీ. ప్రియా నువ్వు కొట్టు, తర్వాత బావ కొడతాడు. ఏంటి వాళ్ళు కొట్టేది? ముందు మినిస్టర్ గారు మిస్సెస్ ఉన్నారు, ఆవిడ కొట్టనివ్వండి. పర్వాలేదు దుర్గా, తను మీ ఆడపడుచు కదా, ముందు తన్నే కొట్టనివ్వండి. మా దుర్గమ్మ వరుసలకు విలువివ్వదు, స్తోమతలకే వాల్యూ ఇస్తుంది. ఆ దుర్గమ్మ దుర్గమ్మ అంటూ నువ్వు తెగిస్తున్నావుగా. అసే పిచ్చి మద్దు, ఆ పిలుపుకి 20 ఏళ్ల వయసుందే. అలా పిలిచినంత మాత్రాన అత్తయ్య అంటే విలువ లేదు, గౌరవం లేదు, భయం, భక్తి, ప్రేమ, ఆపేక్ష ఏవీ లేవనుకోకే. మేము ఎన్ని అనుకున్నా మాకు రక్త సంబంధాలు, ప్రేమానుబంధాలు, ఒకరంటే ఒకరికి అభిమానాలు ఉన్నాయే. అవునవును, చాలా ఉన్నాయి. నీ భయం భక్తి దానికి తెలీదా? నీకు తెలీదా? ఏడాదిన్నర నుంచి చూస్తూనే ఉంది. మీరు రండి. వద్దు దుర్గా, మీలో మీకు ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా తన స్థానం తనదే కదా. మీరు కొట్టండమ్మా. కొట్టత్తయ్యా. కొట్టు ప్రియా. తులసి ఇవ్వమ్మా, కొట్టమ్మా ప్రియా కొట్టు. శుభం. భక్తి శ్రద్ధ సమానంగా ఉంటే అలా సమానంగా 2 ముక్కలు అవుతుందంటారు. అంటే నాకు లేదనా మీరనేది? అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. మా దుర్గకు భక్తి శ్రద్ధలే కాదు, నియమనిష్టలు కూడా ఎక్కువే, కాబట్టే అన్ని వక్కలయ్యింది. ఆ విషయం భగవంతుడికి తెలియాలి. కాదనా మీరనేది? దేవుడికి తెలుసు అని అన్నారు కదమ్మా. అసలు మీరెందుకురా తలదొరుస్తున్నారు? మీరు సైలెంట్ గా ఉండండి. ఉమ్. అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం. అమ్మ మంగళహారతి పాట పాడండి. ఇదిగో వెంకటలక్ష్మి, పాడవే. అమ్మవారు కరుణిస్తారు. నీ కోరిక తీరేలా ఓ పాట పాడవే లక్ష్మి. నేనా? నీకు మంగళహారతులు వచ్చు కదనే, పాటలు పాడు. పాపం వెంకటలక్ష్మి మంగళహారతి పాట మర్చిపోయినట్టుంది. అది మర్చిపోయింది. నువ్వు పాడతావా? ఎందుకు పాడను? బ్రహ్మాండంగా పాడతాను. ఆహా, ఏ అవసరం లేదు, నేనే పాడతాను. హ్మ్.
తులసి అది ముందుకు సాగదు గాని నువ్వు పాడు. అలాగే